హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక శుద్ధ త్రయోదశి అండి. ఈ కార్తీక శుద్ధ త్రయోదశి నాడు ఎలాంటి నియమాలు ఆచరించాలి, అలాగే ఈ కార్తీక శుద్ధ త్రయోదశి యొక్క మహత్యాన్ని ఈరోజు కార్తీక పురాణంలో శ్రీమతి రాజరాజేశ్వరి గారి ద్వారా విందామండి. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం 13వ రోజు త్రయోదశి రోజు సాలగ్రామ దానం చేస్తారు. చేసి పాపాలని హరింపచేసుకుంటారు. ఇటువంటి ఉత్తమమైన శుద్ధ త్రయోదశి రోజు మనం కార్తీక పురాణం 13వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. కార్తీక పురాణం 13వ అధ్యాయం. కార్తీక ద్వాదశి మహాత్మ్యము, సువీర శృతకీర్తి కథ. వశిష్ఠుడిట్లు చెప్పాను. జనకరాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మములనియు ఆవశ్యకములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవి అన్నీయూ చేయదగినవి. చెయ్యని ఎడలా పాపం సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాటగోరు వారు, నరక భయము గలవారు ఈ ధర్మములను తప్పక చేయవలను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించ దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములో పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువు చేయబడిన గాయత్రి జప ఫలముల వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రి జపం, హరిపూజ, వేద విద్యా దానము వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్యం కాదు. 10,000 తటాకములను తవ్వించు పుణ్యము, 100 రావి చెట్లు పాతించిన పుణ్యము, 100 దిగుడు బావులు, 100 బావులు తవ్వించిన పుణ్యము, 100 తోటలు వేయించిన పుణ్యము, ఒక బ్రాహ్మణునికి ఉపనయనము చేయించిన పుణ్యములో 16వ వంతు కూడా సరిపోవు. కార్తీక మాసమందు ఉపనయన దానము చేసి తర్వాత మాఘమాసమందు కానీ వైశాఖ మాసమందు కానీ ఉపనయనము చేయించవలెను. సాధువులు, శ్రోత్రియులు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడలా అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలెను. అట్లు చేసిన ఎడల కలిగడి ఫలమును చెప్పుటకు భూమి యందు గాని స్వర్గమందు గాని ఎవనికి సామర్థ్యం కలదు? పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవ బ్రాహ్మణ సంతర్పమును చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు కన్యాదానము ఆచరించువాడు తాను పాప విముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడుగును. ఓ జనకరాజా, ఈ విషయం ఈ పురాతన కథ ఒకటి కలదు, చెప్పెదను. సావధానుడవై వినుము. ద్వాపర యుగమున వంగదేశమును సువీరుడను రాజు కలడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగం వలన దయాదుల చేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అరోధవా ఏష ఆత్మనోయత్ పత్నీత అను సుశ్రుత ప్రకారము భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను. ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతి ఆయను. నర్మదా తీరమందు రాజు పర్ణశాల నిర్మించెను. ఆ పర్ణశాల యందు ఆమె సుందరి అయిన ఒక కన్యను గనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకుని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తర్వాత పూర్వపుణ్య వశము చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యంతోనూ లావణ్యముతోనూ ఒప్పినదై చూచువారికి నేత్రానందకారిణి అయి ఉండెను. ఆ చిన్నదానికి 8 సంవత్సరముల వయసు వచ్చినది. మనసుకు బహురమ్యంగా ఉన్నది. ఇట్లున్న కన్యకను చూసి ఒక మునికుమారుడు, సువీరా, నీ కూతురును నాకిచ్చి వివాహం చేయమని ఆచించెను. ఆ మాట విని రాజు, మునికుమారక, నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనము నీవిచ్చితివేని ఈ కన్య నీకిచ్చెదను. ఓ జనక మహారాజా, ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్య యందుండు కోరికతో రాజుతో ఇట్లనెను. ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పాను. ఆ మాటలను విని రాజు సంతోషించి అలాగుననే చేసేదనెను. తర్వాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను. రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారుడికి తన కూతురునిచ్చి తన యొక్క గృహ్యసూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమందే చేశాను. ఆ కన్యయు
వివాహం కాగానే భర్త వద్దకు చేరెను. రాజు కన్యా విక్రయ ద్రవ్యంతో తాను భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యకను విక్రయించినెడలా చాలా ద్రవ్యము రావచ్చును, దానితో నా జన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను. రాజు ఇట్లు తలుచుచుండగా పూర్వపుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల ముందు ఉన్న రాజును, రాజు భార్యను, రాజు కూతురును చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయి నీవెవ్వడవు, ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకిట్లున్నావు చెప్పమని అడిగాను. దారిద్ర్యంతో సమానమైన దుఃఖము, పుత్రమృత్యుతో సమానమైన శోకము, భార్యావియోగంతో సమానమైన వియోగము దుఃఖము లేవు. కాబట్టి దారిద్ర దుఃఖముతో శాఖ మూల ఫలాదులు భుజించుచు ఈ వనముందు నివాసము చేయుచు కాలం గడుపుచున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్నదానిని యవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనము గ్రహించి వానికిచ్చి వివాహం చేసి ఆ ధనముతో సుఖంగా జీవించుచున్నాను. ఇక ఏమి వినగోరుతువో చెప్పుము. ఇట్లు రాజు వాక్యమును విని యతి ఇట్లను, రాజా, ఎంత పని చేసితివి, మూఢుని వలె పాపము సంపాదించుకుంటివి. కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రపనము అను నరకమందు నివసించును. కన్యాద్రవ్యము చేత దేవ ఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మమందు ఇతనికి పుత్రులు కలగకుండుగాక అని శాపమిత్తురు. కన్యాద్రవ్యంతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయి పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తం చెప్పబడినది, కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తం ఎచ్చటా చెప్పబడి ఉండలేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానమిచ్చి వివాహము చేయము. కార్తీక మాసమందు విద్యా తేజశీల యుక్తుడను వరుణకు కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసేటివాడు పొందడి ఫలమును, యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందడి ఫలమును పొందును. ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఇట్లనెను, బ్రాహ్మణుడా, ఇదేమి మాట? పుత్రదారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను. కానీ ధర్మమనగా ఏమిటి, పుణ్యమనగా ఏమిటి, దానమనగా ఏమిటి, ఫలమనగా ఏమిటి? ఎట్లయినా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము. నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యం ఇచ్చువానికి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను. నీకెందుకు, నీ దారి నీవు పోము. ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయాను. తర్వాత కొంతకాలమునకు అరణ్యమందే సువీరుడు మృతినందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకొని పోయిరి. అచ్చట యముడు వానిని చూచి కళ్ళెరజేసి అనేక నరకములందు యాతనలను పొందించి అసిపత్రవనమందు రాజు పితరులను కూడా పడవేయించెను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనము. ఆ సువీరుని వంశమందు శృతకీర్తి అని వాడకుడు సమస్త ధర్మములను 100 యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలన కావించెను. స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను. ఈ శృతకీర్తిని సువీరుని పాపశేషము చేత స్వర్గము నుండా తాను నరకమున పడి యమయాతనలొందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము, పుణ్యము చేసిన నన్ను యమలోకమందుంచినారని విచారించుకుని ధైర్యంతో యమునితో ఇట్లనెను, సర్వమును తెలిసిన ధర్మరాజా, నా మనవి వినుము. ఎంత మాత్రమును పాపము చెయ్యని నాకు ఈ నరకం ఎందుకు వచ్చినది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినవే. ఇది కాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు కలిగినది? శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలను విని యముడు పలికెను, శృతకీర్తి, నీవన్న మాట సత్యమే, కానీ నీ వంశస్థుడు సువీరుడనువాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమియందు దుష్టయోనులందు జన్మించరు. శృతకీర్తి వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నదీ తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. దానికి ఇంకనూ వివాహము కాలేదు. కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అచ్చటున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణకిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తమైన కన్యను వరుణకిచ్చువాడు లోకాధిపతి యగును. శాస్త్ర ప్రకారము కన్యాదానం ప్రశస్తం. ఇట్లు కన్యాదానము చేటుకు కన్యాసంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఎడల ధనదాత యగును, లోకాధిపతి యగును. కన్యలు లేనివాడు 2 పాడియావులనిచ్చి కన్యకను తీసుకొని వరుణకిచ్చి వివాహం చేసిన ఎడల కన్యాదాన ఫలము పొందును. కాబట్టి నీవు శీఘ్రంగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము. దాని చేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషింతురు. శృతకీర్తి యముని మాట విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తంగా కన్యాదానము చేశాను.
ఆ పుణ్య మహిమ చేత సువీరుడు యమ పాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను. తరువాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దాని చేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయిరి. తానును యథాగతముగా స్వర్గము చేరెను. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు విగత పాపుడగును. ఇందుకు సందేహం లేదు. కన్యామూలము ఇవ్వలేని వారు మాటతో అయినా వివాహమునకు సహాయం చేసిరేని వారి పుణ్యమునకు అంతము లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించువాడు హరి సాయుధ్యమును పొందును. ఇది నిజము, నా మాట నమ్ముము. ఈ ప్రకారముగా కార్తీక వ్రతం ఆచరించని వారు రౌరవ నరకమును పొందుదురు. 13వ అధ్యాయం సమాప్తం. విన్నారు కదా, పరమ పవిత్రమైన ఈ కార్తీక శుద్ధ త్రయోదశి నాడు కార్తీక పురాణాన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. మీ కామెంట్ను తెలియచేయండి. మీరు ఇలా చేయటం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరింత మందికి తెలుసుకుని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.